హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి రాగి జావని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకొని ఈ విధంగా 1 కప్పు వరకు రాగి పిండి వేసుకొని జల్లించుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా నీట్గా అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను రుచికి సరిపడా కల్లుప్పుని కూడా వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బిస్కరు లేదా ఒక చిన్నపాటి గరిటెతో అయితే కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా మూత పెట్టుకుంటూ 2-3 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 2-3 నిమిషాల పాటు అయ్యాక మూత తీసి కలుపుకొని మరొకసారి అయితే మూత పెట్టుకున్నాను. ఈ విధంగా వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు రాగిపిండి ఈ విధంగా అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని మజ్జిగ లేదా పాలైతే ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకునేటటువంటి రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో లింక్ అనేది మన ఛానల్లో ఇప్పుడే ఇస్తాను, చూసేయండి.